హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? అండ్ ఇక్కడైతే మేము టెంపుల్‌కెళ్తున్నాము. అది కూడా మా ఇంటి దేవునికనమాట. ఈ టెంపుల్ వచ్చేసి గుత్తి దగ్గర పెద్ద ఒడుగూరు అని ఉంది. ఆ ఊర్లో ఉందనమాట. చెనకేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది. ఆల్రెడీ పిల్లలకి అక్కడ మేము పుట్టి వెంట్రుకలు తీయించాము. వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇక్కడైతే ఇంకా మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఎందుకు వెళ్తున్నాము అంటే ఈరోజు రాము బర్త్డే. నిన్న చిట్టి తల్లి బర్త్డే అనమాట. జస్ట్ 1 డే డిఫరెన్స్. ముందు 1 డే ముందు చిట్టి తల్లిది వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే రాముది వస్తుంది అనమాట. నిన్న మేము టెంపుల్కి వెళ్ళలేకపోయాము ఎక్కడికిను. అందుకే ఈరోజు వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో గుత్తిలో పూలారము, ఆకులు అవన్నీ తీసుకోవాలి కాబట్టి అక్కడ దిగి రాముకు తెలియకుండా కేక్ అదంతా కూడా తీసుకున్నాను. రాముకు తెలీదు, జస్ట్ పూలారం కోసం దిగాను అనుకున్నారనమాట తను. కానీ కొంచెం డౌట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కేక్ తీసుకొని వెనకాల డిక్కీలో పెట్టేశాను. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ ఇంకా పూజ చేయించుకోవాలి కాబట్టి టెంపుల్లో కూర్చున్నాం అనమాట. పూజ అదంతా చేయించుకున్న తర్వాత కేక్ కటింగ్ చేయించాలి అనుకున్నాను. అండ్ మాతో పాటు రాము వాళ్ళ అన్న వదిన కూడా వచ్చారు. పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళోనే హాల్ లాగా ఉంటుంది కదా, అక్కడ ఇలా టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీదనే ఇలా సింపుల్గా అరేంజ్ చేశాను. పెద్ద డెకోర్ అయితే ఏం చేయలేదు. చాలా అంటే చాలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించాను. రాము అసలు వద్దన్నారనమాట. ఎందుకు చిన్నపిల్లలు అయితే ఇలాంటివన్నీ చేసుకోవాలి, నాకెందుకు ఈ కేక్ కటింగ్ ఇదంతా అన్నారు. బట్ నేను అసలు వదలను. ఏదైనా అకేషన్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, అంటే మ్యారేజ్ డే కానీ లేకపోతే ఏదన్నా బర్త్డే ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా తనకు తెలియకుండా కేక్ అయితే ఆర్డర్ ఇస్తాను. ఎందుకో తెలీదు, మా అందరికీ తను అరేంజ్ చేస్తారు. తనకు నాకు ఇవ్వాలని అనిపిస్తుంది అనమాట. నాకు అది ఒక హ్యాపీనెస్ అనమాట. ఆ తర్వాత నేను గుత్తిలో కార్లో నుంచి దిగినప్పుడే తనకు కొంచెం డౌట్ వచ్చిందంట, ఏదైనా కేక్ తీసుకుంటుందేమో అని. కానీ ఒక సైడ్ ఏదైనా గిఫ్ట్ కోసం దిగిందేమో అనుకున్నారంట. బట్ కేక్ అని చెప్తే కేక్ ఎందుకు అంటున్నారు ఒక సైడ్. మామ వీళ్ళంతా మాకంటే బర్త్డే డేట్ తెలీదు, మేము జరుపుకోవడానికి లేదు, నీకు తెలిసి ఎందుకు జరుపుకోవు అని అంటున్నారు. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది గుళ్ళో అలా సెలబ్రేట్ చేసుకోవడము. ఆ తర్వాత కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత గుళ్ళో కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వాలి అనుకునేటప్పుడు గుళ్ళో ఉన్న పూజారి గారు దేవుని పటం ఇచ్చారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ పటం ఇంట్లో పెట్టుకోండి అన్నట్టు ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము డైరెక్ట్ ఇంటికి స్టార్ట్ అవ్వలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ చూసుకున్న తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.